ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని ప్రభు మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. మనము ఎప్పుడెప్పుడు ఆహ్వానం చెప్తాం దేనికైనా? మనం మంచిగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంటి ప్రతిష్ఠ కొరకు అనేక మందిని ఆహ్వానిస్తాం. రెండవదిగా మన ఇంటిలో వివాహం జరుగుతున్నప్పుడు అనేక మందిని ఆహ్వానిస్తాం. ఇల్లు కట్టుకున్నప్పుడు దాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు, రెండవది వివాహం చేసుకుంటున్నప్పుడు, వివాహం మన ఇంట్లో జరుగుతున్నప్పుడు, ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఏంటి మనందరం కూడా ఆహ్వానం తెలియజేస్తాం. ఎవరైనా మన ఇంట్లో చనిపోతే ఆ కార్యక్రమానికి కూడా అనేక మందిని ఆహ్వానిస్తాం. జ్ఞాపకార్థ కొడుక్కి, అలాగే ఓదార్పు కొడుకుకి అనేక మందికి ఆహ్వానం తెలియజేస్తాం. ప్రియులారా, ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే ఆ వ్యాపారానికి అనేక మందిని ఆహ్వానిస్తాం. కానీ దేవాతి దేవుడు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తాన్ని కలుగజేసిన సృష్టికర్త అయిన ప్రభువు ఆహ్వానిస్తున్నాడు. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనందరం కూడా యేసు వైపు చూడకుండా, యేసును చూడకుండా మన లోకాన్ని చూస్తున్నాం కనుక తిరిగి నా యొద్దకు రండి. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయాం. మనం పని చేసుకునేవాడు పని చేసుకోవడానికి అండి రకరకాల పనుల్లో బిజీ అయిపోయిన మనుషుల్ని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. పట్టించుకోవట్లేదు దేవుణ్ణి పట్టించుకోకుండా, దేవుణ్ణి మరి పూజించకుండా, దేవుణ్ణి మర్చిపోయిన జనుల్ని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. మీరు ఇప్పుడైనను ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. తిరిగి నా యొద్దకు రండి. యేసు ప్రభుల వారి మాట కూడా ఈ మాటే రాయబడింది. ఏమని మాట రాయబడింది అంటే, ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. హల్లెలూయా. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. హల్లెలూయా. ఎవరు అడుగుతున్నారు? మొన్న అప్పుడప్పుడు మేము హౌసన్న లక్కవరంలో పాటలు చూస్తున్నామండి. ఆ ముగ్గురు, దేవుని స్తోత్రం, ఏ ముగ్గురు? ఇద్దరు మరియమ్మలు, ఒక మార్తమ్మ, అండ్ అప్పుడప్పుడు ఎవరొకరు కలుస్తూ ఉంటారు, నలుగురు. అయితే ఆ ముగ్గురు చక్కగా అండి పైట చెంగేసుకుని ముసుగేసుకుని చక్కగా పాడతారండి. దేవుని స్తోత్రం. ట్రాక్కి తగ్గట్టుగా పాడతారండి. హల్లెలూయా. భలే ట్రైనింగ్ ఇచ్చారండి అన్నాను. దేవుని స్తోత్రం. ఊరుకోండి పాస్టర్ గారు, నేను వారికి ట్రైనింగ్ ఉండడం ఏంటి, వాళ్ళే నాకు ట్రైనింగ్ ఇచ్చారు అన్నాను. స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మనకి దేవుని ఎదురు విజ్ఞాపన ప్రార్థన గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో మన యొక్క గల్ఫ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా మన బిడ్డలు చేస్తున్నవి